ఇరాన్ ఫైనల్ గా స్టేట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేసింది. సో మనం ఇక్కడ రెండు విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్, అది ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, సెకండ్, అది వరల్డ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్, అసలు స్టేట్ ఆఫ్ హార్మోస్ గురించి చూద్దాము. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ లో ఒకటి, విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ Iran and Oman and connects Persian Gulf to the Arabian Sea. దీని width approximately 33 kilometers ఉంటుంది. ప్రతిరోజు అక్కడ నుంచి 3.3 బిలియన్ లీటర్స్ ఆయిల్ వెళ్తుంది. అది వరల్డ్ యొక్క 20% ఆఫ్ ది ఆయిల్. మెయిన్లీ ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ అంతా ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాము. ఇది రెండు విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. మన 50% ఆఫ్ ది వంట గ్యాస్ అంటే ఎల్పిజి ఈ స్టేట్ ద్వారానే వస్తుంది. ఈ స్టేట్ ఇంకా అలాగే క్లోజ్ అయి ఉంటే మన ఎల్పిజి రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 50 to 150 రూపీస్ వరకు పెరుగుతాయి. దీని ప్రభావం భారతదేశంలోని పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మీద పడుతుంది. చివరికి అది ఇన్ఫ్లేషన్ ని కూడా పెంచుతుంది. ఇప్పుడు ఇది వరల్డ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అనేది చూద్దాము. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇరాన్ వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో చాలా వరకు ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే ప్రపంచానికి పంపుతారు. అలాగే ఖతార్ తన ఆల్మోస్ట్ ఎంటైర్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్ కూడా ఈ రూట్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ప్రధానంగా ఏషియాకు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా తన 50% ఆయిల్ ఈ రూట్ నుంచే ఇంపోర్ట్ చేస్తుంది. అందుకే చైనా కూడా హెవీగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి తైవాన్ కి వచ్చే మేజర్ న్యాచురల్ గ్యాస్ సప్లై కూడా ఈ రూట్ ద్వారానే వస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఓన్లీ 11 days కి సరిపడే రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇఫ్ ద స్ట్రేట్ రిమైన్స్ క్లోజ్ ఫర్ అనదర్ 2 weeks, తైవాన్ లో ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఈస్ తైవాన్ ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అక్కడ ఎనర్జీ సప్లై డిస్టర్బ్ అవుతే గ్లోబల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సో one narrow choke point, one global ripple effect, that is the strategic power of Strait of Hormuz. Thank you.